మనం తీసుకున్న మెడిసిన్‌కి ఏ ప్రాంతంలో పనిచేయాలని ఎలా తెలుస్తుంది? మనకి తలనొప్పి, కాళ్ళు నొప్పి ఇలా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే టాబ్లెట్స్ వేసుకుంటాం. అయితే సరిగ్గా ఆ మందు ఎక్కడైతే నొప్పొస్తుందో అక్కడే ఎలా పనిచేస్తుంది? తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చెప్పాలంటే మనం తీసుకున్న మందుకి ఏ ప్రాంతంలో అనారోగ్యం ఉందో, ఎక్కడికి వెళ్ళాలో దానికేమీ తెలీదు. ఏ విధంగా మనం తిన్న ఆహారం అరిగి పోషకాలుగా మారి రక్తంలో కలుస్తుందో, అలాగే మనం మెడిసిన్ తీసుకున్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ మెడిసిన్‌లో కెమికల్స్‌ని అబ్జర్వ్ చేసుకొని బ్లడ్‌లో కలిసేలా చేస్తుంది. ఆ బ్లడ్ ద్వారా మెడిసిన్ శరీరంలోని ప్రతి భాగానికి చేరుతుంది. కానీ ప్రతి భాగం మీద అది పనిచేయదు. అయితే మనం బాడీలో ఉండే ప్రతి కణం మీద కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క రిసెప్టర్‌కి ఒక్కొక్క షేప్ ఉంటుంది. అంటే ఇవి తాళం లాంటివి అన్నమాట. ఈ మెడిసిన్‌లో ఉండే కెమికల్స్ అనేవి ఓన్లీ కొన్ని రకాల అంటే వాటి షేప్స్‌కి సరిపడే రిసెప్టర్‌కి మాత్రమే అటాచ్ అవుతాయి. అంటే మనం తీసుకునే మెడిసిన్ అనేది కీ అన్నమాట. ఇప్పుడు రక్తంలో కలిసిన మెడిసిన్ మన బాడీ అంతా ప్రవహిస్తుంది. కానీ ఆ సెల్ ఉండే రిసెప్టర్ షేప్ అనేది మెడిసిన్‌కి ఉండే కీ షేప్‌కి మ్యాచ్ అవుతుంది. ఆ సెల్‌తోనే మాత్రమే మెడిసిన్‌లో ఉండే కెమికల్ బైండ్ అవుతుంది. అప్పుడు మెడిసిన్ సెల్‌లోకి వెళ్లి కెమికల్ రియాక్షన్ జరిగి పనిచేయడం మొదలుపెడుతుంది. అంటే ఈ కీ అనే మెడిసిన్ దానికి సరిపోయే తాళం దొరికే వరకు బ్లడ్‌లో తిరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం తీసుకునే మెడిసిన్ అనేవి దానికి సరిపడే సెల్ రిసెప్టర్‌తో కాకుండా కొంచెం అదే షేప్‌లో ఉన్న వేరే సెల్ రిసెప్టర్‌తో బైండ్ అవుతుంది. అలాంటప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.